హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇవాల్టి నుంచి వినాయక చవితి వరకు వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. డైలీ పోస్ట్ చేయను, ఎవ్రీ 3 డేస్కి ఒకసారి వీడియో అనేది పోస్ట్ చేస్తాను. నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 3 డేస్ వరకు మనం ఎలా డైట్ చేయాలి అనేది ఫుల్ ఇన్ఫర్మేటివ్గా వీడియో అనేది పోస్ట్ చేస్తాను, నో ప్రాబ్లం. కానీ ఈ వెయిట్ లాస్ డైట్ ఛాలెంజ్ వీడియోస్లో మీ రెస్పాన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ రెస్పాన్స్ ఏంటి అనేది నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా వీడియో అనేది పోస్ట్ చేస్తాను, కొన్ని చిన్న చిన్న న్యూ రెసిపీస్ తోటి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేస్తే మీకే అర్థమైపోతుంది. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని కౌంటర్ టాప్ని ఒకసారి జస్ట్ నార్మల్గా డ్రై క్లాత్తో క్లీన్ చేసేసి ఏదైనా ఒక డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్ కనుక రెడీ చేసుకున్నాను నైటే అంటే ఇంకా మార్నింగ్ అది తాగేసేసి మిగిలిన వర్క్స్ స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు కూడా ఒక డీటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. నేను లాస్ట్ వీడియోస్లో మీకు చాలాసార్లు చెప్పాను, జీలకర్ర, దాల్చిన చెక్క అనేది చాలా మంచిది మన వెయిట్ లాస్కి. సో జీలకర్ర, దాల్చిన చెక్క, సోంపు ఈ 3 కూడా నేను పౌడర్ చేసుకుని పెట్టుకున్నా. ఇంకొక గిన్నెలో కొంచెం వాటర్ బాయిల్ చేసుకుని అందులోకి ఈ పౌడర్ని కూడా వేసేసుకుని నేనైతే డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నా. మీరు కావాలంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు. నేను కొంచెం సేపు అలానే ఉంచేసి పౌడర్ అంతా కింద సెట్ అయిన తర్వాత వాటర్ మాత్రమే గ్లాస్లోకి తీసుకున్నాను. అండ్ ఇందులోకి నేను కొంచెం హనీ యాడ్ చేస్తున్నానండి. ఈసారి నేను పౌడర్ చేసుకునేటప్పుడు ఇందులోకి వాము, దాల్చిన చెక్క కొంచెం ఎక్కువైంది. సో దానివల్ల ఫ్లేవర్ కొంచెం ఘాటుగా ఉంటుందని హనీ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఆప్షనల్, మీరు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే అలాగే తీసేసుకోవచ్చు. అండ్ ఇంకా నా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నేను ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ వెయిట్ తొందరగా తగ్గాలి అనుకునేటప్పుడు సాలిడ్గా తీసుకోకుండా చాలా లిక్విడ్ ఫామ్లో ఉండే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నేను చాలా వీడియోస్లో చెప్పాను మీ అందరికీ కూడా. సో ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ 3 ఆప్షన్స్ పెట్టుకున్నాను. అయితే ఓవర్ నైట్ ఓట్స్, లేకపోతే స్మూతీ, ఏదైనా వెజిటేబుల్ అండ్ ఓట్స్ తోటి స్మూతీ చేసుకుంటున్నాను. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసి అందరికీ తెలిసిందే ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్. ఇది అంతగా ఎక్కువగా ప్రిఫర్ చేయను, ఎందుకంటే నాకే నచ్చదు బీట్రూట్ జ్యూస్. బీట్రూట్ ఒక పచ్చి వాసన అనేది వస్తూ ఉంటుంది కదా, సో అందువల్ల నాకు అంతగా నచ్చదు బీట్రూట్ని జ్యూస్ చేసుకుని తాగడము. అందువల్ల నేను కూడా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోను. అండ్ ఇంకా నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఎక్కువ వాటర్ మిక్స్ చేసుకోకుండా జస్ట్ 1.5 గ్లాస్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఒక గ్లాస్ వచ్చేసి నాకు, హాఫ్ గ్లాస్ మా లక్కీ గాడి కోసం. లక్కీకి కూడా అంత ఇష్టంగా ఏం తాగదు బీట్రూట్ జ్యూసు. అండ్ నేను ఈ జ్యూస్ ప్రిపేర్ చేస్తుంటే ముందు క్లిప్స్లో మీరు చూసే ఉంటారు, లక్కీ నా వెనకాల ఎలా తిరుగుతూ ఉందో, నేనేం చేస్తున్నాను అని చెప్పి ఎప్పుడు కూడా నాతోనే టైం స్పెండ్ చేయాలని చూస్తూ ఉంటుంది. మనం టీవీలో కార్టూన్ ఛానల్స్ కానీ లేకపోతే టాయ్స్ కానీ ఇచ్చి ఆడుకోమన్నాము అంటే అసలు ఆడుకోదు. నేనేం చేస్తున్నాను అని చెప్పి నా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. సో డే అంతా కూడా ఎంత వర్క్ ఉన్నా, వర్క్ లేకపోయినా కూడా తనతోటే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో అందువల్ల వీడియోస్ షూట్ చేయడం అయితే చేస్తున్నాను, కానీ అవి ఎడిటింగ్స్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి చాలా టైం తీసేసుకుంటుంది నాకు. అందువల్ల వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి ఈ మధ్య. అండ్ ఇంకా జ్యూస్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసుకొని మేమిద్దరం తాగేసాము. చెప్పాను కదా లక్కీకి అసలు ఇష్టం లేదు అని చెప్పి, తను తాగేటప్పుడు డ్రెస్ అంతా వంపేసుకుంది. సో అందుకని తన్ని మళ్ళీ ఫ్రెష్ అప్ చేసి ఇంకా మేమైతే కూర్చున్నాము. నా వర్క్ అంతా అయిపోయేసరికి 10:30 అలా అవుతుంది. తర్వాత నేను చాలా ఫ్రీ టైమే ఉంటుంది. బట్ ఎంత ఫ్రీ టైం ఉన్నా కూడా వీడియోస్ ఆ టైంలో ఎడిటింగ్స్ చేసుకోలేను. ఇంకా లక్కీకి ప్లే కార్డ్స్ చూపించడము, లేదు అంటే ఇలాంటి బుక్స్లో నేమ్స్ ఐడెంటిఫై చేయడానికి చూస్తూ ఉంటాను. స్టార్టింగ్లో అయితే అసలు వినేది కాదు, ఆ బుక్స్, పేపర్స్ అన్నీ కూడా చించేసేది. బట్ ఇప్పుడైతే కొంచెం సెటిల్ అయింది, కూర్చుని వింటుంది, తన రెస్పాన్స్ కూడా ఇస్తుంది. మీ రెస్పాన్స్ కావాలి ఈ వీడియోకి అన్నాను కదా. మీరు ప్రెజెంట్ ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారో నోట్ చేసి పెట్టుకోండి. మనం వినాయక చవితి వరకు ఎంత వెయిట్ లాస్ అయ్యామో హెల్దీగా అప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. నేనైతే 63 kgs ఉన్నానండి. చూద్దాము ఈ వినాయక చవితి వరకు ఎంత హెల్దీగా వెయిట్ లాస్ అవుతామో క్విక్గా అనేది. చేయాల్సిందల్లా మెయిన్గా మీకు ఇంకేవైనా వెయిట్ లాస్ టిప్స్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నాతో పాటు మన వీడియో చూసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ విషయం అయితే అస్సలు మర్చిపోకండి. మీ హెల్దీ టిప్స్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ లక్కీకి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేశాను. తర్వాత నేను ఇంకా నా లంచ్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో రైస్ అనేది తగ్గించాను. అయితే చపాతీ కానీ లేకపోతే గోధుమ రైస్ తోటి కిచిడీస్ కానీ ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఈ రోజు వచ్చేసి చపాతీ చేసుకుంటున్నానండి. ఇది ముందు రోజే చపాతీ పిండి కలిపి పెట్టుకున్నాను. నిన్న కూడా నేను చపాతీయే చేసుకున్నాను. సో ఇవాళ కూడా ఒక 2 చపాతీలు ఉంటే చేసేసుకున్నాను. సో చపాతీస్ చూడండి, మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పిండి కనుక మనం స్మూత్గా కలుపుకున్నాము అంటే చాలా పొంగి పూరీలాగా వస్తాయి అండ్ మెత్తగా కూడా ఉంటాయి. సో ఇంకా నేను చపాతీ ఇంట్లోకి ఏ కర్రీ అయితే ప్రిపేర్ చేశానో
దాంతోటి సర్వ్ చేసేసుకున్నాను. ఇది నా లంచ్. ఆఫ్టర్‌నూన్ వచ్చేసి లంచ్ అయిన తర్వాత ఒక 2, 3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కాఫీ తాగుతున్నాను. మార్నింగ్ టైమ్ కాఫీ అసలేం తాగట్లేదండి. ఈవినింగ్ కొంచెం తాగాలనిపిస్తే తాగుతున్నాను. లేదు అంటే ఒక్కోసారి స్కిప్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఈవినింగ్ పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేయాలి కదా! సో, అందుకని ఈరోజు పిల్లల కోసం పుట్టు చేస్తున్నానండి. రాగి సేమియాతో చేసే పుట్టు. ఇది చాలా బావుంటది. ఇది నాకు డిన్నర్‌లోకి గూడా ప్రిపేర్ చేసుకుంటున్నా. ఈ మధ్య ఎలా చేస్తున్నానంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్ అండ్ నాకు నైట్ డిన్నర్‌కి ఈక్వల్‌గా ఉండేలాగా ఒకటేలాగా చేసేసుకుంటున్నాను. చూపిస్తున్నాను కదా! ఈ ప్యాకెట్ వచ్చేసి రాగి సేమియా అండి. బయట షాప్స్‌లో అవైలబుల్‌గా ఉంటది మీకు. దాన్ని జస్ట్ వాటర్‌లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకోవాలి. మనం ఈ 5 మినిట్స్ కూడా జస్ట్ వాటర్ అబ్జర్వ్ చేసుకోవడం కోసమే వాటర్‌లో ఉంచాలి. తర్వాత వాటర్ అంతా తీసేసేయాలి. జస్ట్ సేమియాని మాత్రమే నేను క్లాత్‌పై ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా స్ప్రెడ్ చేసుకొని 4 సైడ్స్ కూడా క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసేసుకున్న దాన్ని ఇడ్లీ మనం ఎలా అయితే బాయిల్ చేస్తామో, ఆవిరి మీద ఉడకబెట్టుకుంటామో, సో, దీన్ని కూడా సేమ్ అలాగే ఇడ్లీ ప్లేట్ పైన గానీ, లేదు అంటే తట్టు ప్లేట్స్ ఉంటాయి కదా! సో, దాని మీద గానీ ఉంచేసి మీరు డైరెక్ట్‌గా బాయిల్ చేసేసుకోవచ్చు. సేమ్ మనం ఇడ్లీ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో, ఉడకబెట్టుకుంటామో ఇది కూడా అంతే. నేనింకా ఇడ్లీ పాత్ర సెపరేట్‌గా లేదు నాకు. సింగిల్ ప్లేట్ వేయాలి అంటే గనక ఇలాంటి నాన్ స్టిక్ కుక్‌వేర్‌లో నేను కుక్ చేసేసుకుంటాను. అండ్ ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా బాయిల్ అయిపోతుంది. దీన్ని కుక్కర్‌లోంచి రిమూవ్ చేసేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. పుట్టు అనేది ఎప్పుడు కూడా వేడిగా తింటేనే టేస్ట్ అనేది బావుంటది. సో, దీన్ని పుట్టు మిక్స్ చేసుకోవడానికి ఒక సెపరేట్ బౌల్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అండ్ ఇందులోకి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ టేస్ట్ బావుండాలి అంటే మనం కొబ్బరి యాడ్ చేసుకున్నప్పుడే పుట్టు టేస్ట్ అనేది బావుంటది. సో, ఒక చిన్న కొబ్బరి చెక్కని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోకూడదండి. వాటర్ యాడ్ చేసుకోకుండా చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు తురుము ఉంటే గనక కొబ్బరి తురుమేసుకోండి. కొబ్బరి ఎక్కువ కాకుండా ఆ ఫ్లేవర్ మనకి తింటుంటే తెలిసేటట్టుగా మాత్రమే మిక్స్ చేసుకోండి. అండ్ ఇందులోకి నార్మల్ షుగర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే నాటు చక్కెర యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. నార్మల్ షుగర్ అసలు యూజ్ చేయట్లేదు. కాఫీ టీస్‌లోకి కూడా నాటు షుగరే యూజ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 2, 3 స్పూన్స్ నాటు చక్కెర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి రాగి సేమియా పుట్టు రెడీ అయిపోతది. ఇది చాలా హెల్తీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినడానికి ట్రై చేస్తూ ఉంటారు. చెన్నైలో మా పక్కింటి ఆంటీ పిల్లల కోసం ఇస్తూ ఉండేవాళ్ళు తను చేసినప్పుడల్లా. అలా ఇంకా మాకు గూడా బాగా అలవాటైపోయింది. పిల్లల ఇంట్రెస్ట్ బేస్డ్ మీద నేను కూడా ఇప్పుడు రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నాను. సో, మీకు గూడా షేర్ చేద్దామని ఈరోజు షేర్ చేస్తున్నాను. ఇది మనం డిన్నర్‌లోకైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. లేకపోతే గనక ఈవినింగ్ స్నాక్‌గా అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే ఇది ఈవినింగ్ డిన్నర్‌లోకి గూడా ఉపయోగపడతదని చెప్పి నేను ఈవినింగ్ చేస్తున్నాను. ఈ రాగి పుట్టు ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ ఈ ఫుడ్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఐరన్, కాల్షియం, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటది. పిల్లలకే కాదండి మనం డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్తీ ఫుడ్. కొంచెం తిన్నా కూడా మనకి స్టమక్ కొంచెం ఫిల్లింగ్‌గా అనిపిస్తది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. నేను డిన్నర్‌లోకైతే సెపరేట్‌గా కొంచెం తీసుకొని ఇంక డిన్నర్‌లోకి అదే తినేసాను. సో, ఫస్ట్ డే డైట్ ఛాలెంజ్‌లో నా ఫుడ్ అయితే నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో డిస్కస్ చేసుకుందాం వచ్చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్.